మిస్ అయ్యాడు. పద. బాబాయ్ మీరు ఎతుకుతున్నాడు, ఎక్కడే ఉన్నాడు. రారా బయటికి. నన్ను పట్టించావేంట్రా? దగ్గరకు వస్తే చెప్పేస్తావేంటి? పిల్లాడు రా. బాబాయ్ వీడికంత సీన్ లేదు కానీ తొందరగా తీసుకెళ్ళండి. అనుకోవాలి. వాడిని పట్టుకొని జీబులో పడేయండి రా. పడేయండి. వాడు చంపేస్తానా నీ కళలో భయం లేదేంట్రా? జో డర్ గయా సమझो మర్ గయా. నీ పేరేంట్రా? గబ్బర్ సింగ్. ఎవరు పెట్టారు? పెట్టడానికి అమ్మ లేరని నేనే పెట్టేసుకున్నా. అవును సార్, నా పేరు కూడా సాంబార్ పెట్టారు నా ఫ్రెండ్. तो तू है गब्बर सिंह। अब तुझे डर क्या है हम दिखाएंगे। अरे नौटंकी साले, तू हमसे डर की बात कर रहा तू? हम डर का डेफिनेशन है बे गुटले। काट दो उसको। అలా వదిలేసినట్టు అనిపిస్తాను రా. మనం ఇచ్చే ప్రతి కౌంటర్ కు మీనింగ్ ఉంటుంది, చేసే ప్రతి ఎన్కౌంటర్ కి ఒక టైమింగ్ ఉంటుంది. అందరూ కలిసి క్షమించడం తప్పులు చేశారు. అందరినీ కాల్ చేస్తా, ఒక్కడిని మటుకు అరెస్ట్ చేస్తా. ఆ ఒక్కటి మీరే తెలుసుకుంటాం ఏంటి? ప్లీజ్ ముझे అరెస్ట్ कर लो बस. బేటా బబ్లు, నాకు అరెస్ట్ అంటే ఎలర్జీరా, కానీ ఎన్కౌంటర్ అంటే ఎనర్జీరా. हैदराबादी पुलिस, ये तेरे ज्यूरिडिक्शन में नहीं आता है. तेरा नाम क्या है रे? गब्बर सिंह नाम है, सरदार गब्बर सिंह. पूरा हिंदुस्तान हमारा ज्यूरिडिक्शन है बे. कोई शक? और इसको टैंक बैंड ट्रीटमेंट बोलते हैं सर. वीडू विस्की बॉटल लागा कनिपिस्तुन्नाडु. नीचे मारे तो ऊपर का ढक्कन खुल जाता. इसको धूलपेट का ट्रीटमेंट बोलते हैं सरदार. जीना यहाँ मरना यहाँ रे ఇలాంటి ట్రీట్మెంట్లు చెప్పే నా చెయ్యరు కొట్టావు. ఏదైనా కొత్త రకం ఉంటే చెప్పరా నీ శీతల ఇంజెక్షన్. చాలా బాగా చెప్పారో సాంబు. థ్యాంక్స్ సర్దార్. హకీం, साहब అసలు ఈ టీజింగ్ చేసే వాళ్ళకి పర్ఫెక్ట్ పనిష్మెంట్ ఏంట్రా అబ్బాయి? है सरदार लालागुड़ा ट्रीटमेंट. ఆ? अगर मैं इनको जाली के माफिक नरम ऊपर करे तो बहुत आराम मिलता. अगर वो नीचे करे तो बदकू उताइच. ఉతాయిచ్ రాజు లేనప్పుడు సారంగా
రారాదా పోరాదా వద్దు సర్దార్. వద్దు సర్దార్. పట్టుకోండి వద్దు సర్దార్. రాజు ఈ ప్రయోగం నా మీద వద్దు సర్దార్. నీకు దండం పెడతాను సర్దార్. సర్దార్, ఏజ్ బాగాలేదు సర్దార్. సార్ నమస్తే సార్. నాకేం తెలుసు? సర్లే నువ్వు ఫార్మాలిటీస్ ఎప్పుడు ఫాలో అయ్యావు కాబట్టి. అవును నువ్వేంట్రా గవర్నమెంట్ గోల్డ్ మెడల్ ఇస్తానంటే వద్దు గన్ను కావాలన్నమాట. నీకేమైనా తిక్కా? కాదు సార్, మీలాంటి వయసు అయిపోయిన వాళ్ళకి మెడల్స్ అని ఇస్తే చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ నాలాంటి వీర జవాన్ చేతి గన్నిస్తేనే గౌరవంగా ఉంటుంది. సాంబ చెప్పు. కటాయిరా? అవునులే రోడ్డు మీద దొరికోవడానికి పెంచి పోలీసు వాళ్ళని చేశా కదా, నా మీద కాకపోతే ఇంకెవరి మీద చేస్తారు? ఇక నిన్ను సిఐగా ప్రమోట్ చేసి రతన్పూర్ కి ట్రాన్స్ఫర్ చేసాం. వెళ్ళు. గురుగారు ఎటు లైఫ్ లో సెటిల్ అవనివ్వరు, కనీసం సిటీలో కూడా ఉన్నవరా? సెటిల్ అయ్యావు కదరా. సెటిల్ అవడం అంటే సాలరీ తీసుకోవడం కాదండి, షేర్ చేసుకోవడం. పొద్దున్న లేచినప్పటి నుంచి రౌడీస్ కేడీస్ తప్ప లైఫ్ లో లేడీసే లేకుండా పోయారు. ఇక రతన్పూర్ లోనే రాసి పెట్టిందేమో, వెళ్ళి వెతుక్కో. అక్కడ నాకు హరినారాయణ అని ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన కూతురుందండి. ప్రాబ్లం ఉంది. మూసుకో. ఊరికి దమ్మున్న సీఏ కావాలన్నాడు. నీకన్నా ఎవడున్నారా? వెళ్ళేటప్పుడు ఈ తోకను కూడా పట్టుకెళ్ళి. నేనెందుకు సార్? నేను లేకపోతే వెళ్ళాడా? అఘోరించావులే. ఇద్దరిని ఎస్ఐ ట్రైనింగ్ పంపిస్తే కానిస్టేబుల్ దగ్గర అయిపోయావు. వెళ్ళండి. నేను వెళ్ళను. వెళ్ళాలి. వెళ్ళను. వెళ్ళాలి. వెళ్ళను. మన తర్వాత వచ్చిన ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది. అయినా సీఏగా రతన్పూర్ లో అడుగు పెట్టాక మెడలో దండేది, ఊళ్ళోకి బండేది. రేయ్ సాంబా నిన్నే. సర్దార్ ఎట్లా వెళ్ళేది? 1 సెకండ్. మందులా గారు సార్ నా పేరు నందులాలండి, కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ. అవునా? ఫుల్ పాజిటివ్. దొరగారు ఈ పేదవాడి బండిలో వస్తే 10 కాలాలు చెప్పుకుంటానండి. రాత్రి ఈయన నేను ఇక్కడ ఎప్పుడు బ్యాగ్ లో ఉంటాడంట. ఎక్కడ మీ కారు? అదిగోనండి. అదే ముందుజీ ఇన్ని గుర్రాలు. మరట్వాడ గుర్రాల తర్వాత మా రతన్పూర్ గుర్రాలకే గిరాకీ ఎక్కువ అండి. అవునా? ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. ఓహో. ఓహో, ఏం డిసిప్లిన్ రా. గేట్ ఓపెన్ చేసినా కానీ జనం ఇంత పద్ధతిగా ఉన్నారంటే అబ్బో మామూలు విషయం కాదు. వాళ్ళు లాగింది ట్రైన్ వస్తుందని కాదు సార్, భైరో సింగర్ బళ్ళు వస్తున్నాయని. ఇంకా నయం అటువైపు పడ్డా. మార్నింగ్ సార్. ప్రగడ రండి సార్ వెళ్దాం. మీరు కూడా. నందుజీ మళ్ళీ కలుద్దాం. తప్పకుండా సార్. సారీ సార్ లేట్ అయింది. ఆ భైరవ్ సింగ్ గారి ట్రక్కులన్నీ బైపాస్ రోడ్డు ఉన్న ఊళ్ళో నుంచే తిరుగుతాయి సార్. జనాలు ఎన్ని ఇబ్బందులు పడ్డా వాళ్ళకి అనవసరం సార్. ఆ కనిపించే మైన్లన్నీ భైరవ్ సింగ్ గారియే సార్. ఇక్కడి నుంచి రోజు పోర్టుకి దాదాపు 1000 ట్రక్కులు తిరుగుతుంటాయి సార్. అంతవరకు ఎందుకు సార్, మొన్నటి వరకు ఇక్కడ లక్ష్మాపూర్ అనే విలేజ్ ఉండేది, దాన్ని కూడా భైరవ్ సింగ్ గారు మైనింగ్ గా మార్చేశారు సార్. ఇది ఊరా ఒకప్పుడు? అవును సార్, పచ్చడి పొలాలు సార్ ఇవన్నీ. చాలా సర్వీస్ గేట్లోకి ఎంటర్ అయ్యాం సార్. దీన్ని కొత్తవాళ్ళ బంగ్లా అంటారు సార్. ఇక నుంచి మీదే సార్. అరే సాంబా, బాబాయ్ చెప్తే ఏంటో అనుకున్నాను రా. సెటప్ పదిలింది. ఓహో, ఉండడానికి బంగ్లా, తిరగడానికి కారు, ఎక్కడానికి గుర్రం. పనిలో పని మంచి సంబంధం కూడా చూసారా. ఇక్కడ సెటిల్ అయిపోవచ్చు. ఇక్కడ వర్కౌట్ అవుద్దా? చూద్దాం సార్. వీడెవడురా? ఈ కారు గుర్రం మీరు చూడటానికి, మేము వాడటానికి. ఈ బంగ్లా కూడా మీరు పర్మనెంట్ గా ఉంటానికి కాదు, మీరు పోయేదాకా ఉంటానికి. అండర్స్టాండ్? శేఖర్ గారిని. శేఖర్ కాదు, తూటాల శేఖర్ సింగ్ చౌహాన్, రాజ్పూత్. రాజ్పుత్ యా. మనిషి చూస్తే అలా లేవు. పర్సనాలిటీ చూడటానికి మేము పాలించే పశువులం కాదు, పాలించే ప్రభువులం. గుడ్ గుడ్. యా. ఈ సంస్థానం దళపతికి స్వయానా మేనల్లుడు సార్. అవునా? అవును సార్. ఓహో, నన్ను వెల్కమ్ చేయడానికి వచ్చారా? వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను. మిస్టర్, ఇక్కడ మేము పెట్టింది తినాలి, చెప్పింది వినాలి. నువ్వు రెప్ప కొట్టినా మాకు కనిపించాలి, గాలి పీల్చినా మాకు వినిపించాలి. అటు వెళ్తే బంగ్లా వస్తుంది, అటు మీరు వెళ్ళటానికి వీల్లేదు. ఇటు వెళ్తే అంతఃపురం వస్తుంది, నువ్వు చూడటానికి కూడా వీల్లేదు. Take care all of you. యా. ఈ రాజ్పొట్టి గారికి చాలా కష్టాలు ఉన్నాయి. బాగా. ఎరా లగేజ్ ఎప్పుడు వస్తుంది మిగతాది? రేపు పొద్దున వచ్చేస్తుంది. ఇది ఎవరు కట్టించారు? ఒకప్పుడు ఇది సంస్థానం సార్. ఇక్కడ గుడి, బడి, పోస్ట్ ఆఫీస్, పోలీస్ స్టేషన్ అన్ని రాజుగారే కట్టించారు సార్. ఆయన ఇప్పుడు లేరు, రాకుమార్ గారే అంతా చూసుకుంటున్నారు.
మన అవసరాలని ప్యాలెస్ చూస్తుందంటే మన అవసరం ఈ ప్యాలెస్ ఉందన్నమాట. దొంగల్ని కొట్టాల్సిన చేతులతో దొంగలు కొట్టిస్తున్నాడు. ఈ తిట్టవాడితో చచ్చిపోతున్నాడు. మీరిక్కడ మీ పేరేంటో? హర్షి హర్షి గంగారాం అమ్మా. హర్షిని చూసావా? లేదమ్మా. హరినారాయణ గారు వచ్చే టైం అయింది. మితాలి హర్షిని చూసావా? చూడలేదు. ఎక్కడికి వెళ్ళింది? ఉప్పు తక్కువ చాచా. హర్షి హర్షి ఏంటి మధు, ఏంటలా అరుస్తున్నావు? యో ఈ రోజు నీ పుట్టినరోజు, మంగళ స్నానం చేయాలి కదా. ఎక్కడికి వెళ్ళావు? నేను ప్యాలెస్ లోనే ఉన్నాను కదా. హర్షి నీకు నేనే కానినేక ఆట పట్టిస్తున్నావు. ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్తాను మధు, ఈ ప్యాలెస్ లో నాకు ఇష్టమైన చోటేదో నీకు తెలుసు కదా. కాంచనవనం, మర్చిపోలేని నా జ్ఞాపకం. ఆ కుంచెను అలా కిందకి రానివ్వాలి, అంతే. నీకు గుర్తుందా, ఒకరోజు అమ్మా నాన్న నన్ను తీసుకెళ్లకుండా ఊరెళ్తుంటే నేను ఏడుస్తూ వెళ్ళి ఆ కాంచనవనంలో కూర్చున్నాను. నాన్న నా దగ్గరకు వచ్చి, హర్షి తల్లి ఏం తీసుకొచ్చానో చూడు. ఈ బొమ్మ నా చేతికిచ్చి నా కోసం అందమైన రాకుమారుణ్ణి అంబారీ మీద తీసుకురావడానికి వెళ్తున్నామని చెప్పి ఉడికించి వెళ్ళిపోయారు. సాయంత్రానికి వచ్చేస్తామంటే అంత దూరం కాదనుకున్నా, తిరిగి రాలినంత దూరం అని తెలుసుకోలేకపోయా. అయ్యో చెప్పడం మర్చిపోయాను. నీకు హ్యాపీ బర్త్డే ముందు నేనే చెప్పాలనుకున్నాను. హ్యాపీ బర్త్డే. ఆ గాయం ఏంటి? ఇదా, నీకు చెప్పలేదు కదూ, పెద్ద ప్రమాదం తప్పింది. అక్కడ ఒక అతన్ని చూశాను, నేను లోయలో పడిపోతుంటే సేవ్ చేశాడు. అందుకే ఒక్కదానివి ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పేది. అవును, నిన్ను కాపాడింది ఎవరు? మగాడు.